ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. గోదావరి పుష్కర ఘాట్ లో బోట్ లో పర్యటించారు పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆరా తీశారు. రాజమండ్రి నల్లా ఛానల్ దగ్గర గోదావరి నదీ కాలుష్యాన్ని పరిశీలించారు. పుష్కర ఘాట్ నుండి కోటిలింగాల ఘాట్ వరకు బోట్ లో ప్రయాణించి పనుల పురోగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు. పవన్ వెంట మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య, ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు అధికారులు ఉన్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో పుష్కర్ ఘాట్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంక్షలు కూడా ఉన్నాయి. పవన్ టూర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రాజమండ్రి వచ్చే పుష్కరాలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి గోదావరి తీరంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పుష్కర పనులు ఎంతవరకు వచ్చాయి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు బోట్లో ఆయన ప్రత్యేకంగా పర్యటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు కూడా ఇక్కడ నల్లా ఛానల్కి సంబంధించి పవన్ కళ్యాణ్ నల్లా ఛానల్ని పరిశీలిస్తున్నారు. రాజమహేంద్రవరం ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ మొత్తం కూడా ఈ నల్లా ఛానల్ నుంచి అవుట్ అవుతుంటుంది. ఆ నల్లా ఛానల్ సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరు ఆదిరెడ్డి వాసుతో పాటు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి, అలాగే కలెక్టర్ కూడా దగ్గరుండి వివరాలు వెల్లడిస్తున్నారు. నల్లా ఛానల్లో అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం నల్లా ఛానల్ ప్రక్షాళనకు సంబంధించి కందుల దుర్గేష్ కూడా 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. నల్లా ఛానల్ ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రాజమహేంద్రవరం ప్రజల్ని ఉంచాలన్న ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పుష్కర పనులను పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని. ఇక్కడ ఎందుకంటే పర్యాటకంగా దాదాపుగా ఏదైతే అఖండ గోదావరి నేపథ్యంలో 100 కోట్ల సంబంధించినటువంటి నిధులు మంజూరు అవడం నేపథ్యంలో, అలాగే లోయర్ ట్యాంక్ బండ్కి సంబంధించి ఏదైతే గోదావరి తీరానికి ఉన్నటువంటి ఆ లోయర్ ట్యాంక్ వర్క్లన్నీ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తయిన నేపథ్యంలో మిగిలినవి అంటే పుష్కర్ ఘాట్ మహాకుంభ మేళాను తలపించే విధంగా కూడా ఈ పుష్కరాలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి నల్లా ఛానల్కి సంబంధించినటువంటి సమస్య ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంది. దాని ప్రక్షాళనతో పాటు నదీ జలాల్లో కలుషితం అవుతున్నటువంటి ఆ విషయాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కందుల దుర్గేష్ కూడా పలుసార్లు ప్రస్తావించారు. అందులో భాగంగానే పుష్కర స్నానాలు చేసేటప్పుడు శుచి శుభ్రంతో పాటు కుంభమేళాను తలపించే విధంగా కూడా లక్షలాది మంది వచ్చే పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా భక్తులంతా కూడా తరలి వస్తారు. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పిన్ టు పిన్ అంటే పుష్కర ఘాట్ నుంచి ఈ కోటిలింగాల ఘాట్ వరకు ఉన్నటువంటి ఆ ఘాట్ల పరిశీలనతో పాటు అంటే ఫ్యూచర్లో ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ స్ప్రింక్లింగ్ సంబంధించిన స్నాన ఘట్టాలు ఏర్పాటు చేయాలని దాని మీద కూడా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రస్తుతం అఖండ గోదావరిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులకు సంబంధించి ఏ పనులు నాణ్యతతో పాటు అధికారులు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పాటు కాసేపట్లో కూడా ఈ పర్యటన అనంతరం సమీక్షించబోతున్నారు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి గోదావరి ఘాట్ నుంచి.